హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో, జ్యూస్ బాటిల్స్ మనం చిన్నవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. వాటిని ఒకటి తీసుకొని ఇలాగా 4 స్పూన్ పెట్టి ఇలాగా పొయ్యి మీద హీట్ చేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో రాళ్ళు ఉప్పు వేసుకుని దీనిపైన కొంచెం కంపార్ట్ వేసుకుని లవంగాలు అయితే ఇలా గుచ్చుకున్నానండి. మనకు రూమ్ ఫ్రెషనర్ లాగా చక్కగా ఉపయోగపడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా బ్యాడ్ స్మెల్ బ్యాడ్ స్మెల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టారనుకోండి మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, చింతపండు పాడవకుండా కలర్ మారకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా చింతపండు ఇలా రిబ్బల్లాగా తీసుకొని ఇలా తీసుకోవాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కలిపేసుకొని ఇలా మొత్తం ఏదైనా ఒక ట్రైలో వేసేసుకొని ఇలా ఉంచుకున్నాం అనుకోండి కలర్ మారకుండా పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి. చింతపండు మనం అలాగే ఉంచేసామనుకోండి పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా మొత్తం కలిసిలా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి చింతపండు పాడవకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 3, క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఏమైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సిజర్ పెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్లోర్ మీద కానీ గ్యాస్ స్టవ్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. గ్యాస్ స్టవ్ మీద అప్పుడప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలాగా క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నెక్స్ట్ టిప్ని తెలుసుకో ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా యాజ్లేని ఏదైనా ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ ఇలా కొంచెం అప్లై చేసుకొని మన ఇంట్లో స్విచ్ బోర్డులు అయితే ఉంటూ ఉంటాయి కదండి. స్విచ్ బోర్డులు చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. యాజ్లేని ఇలా దేనికైనా అప్లై చేసేసుకొని ఇలా క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ ఇలా స్విచ్ బోర్డులు అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. దీనికి ఉన్నటువంటి డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 5, సాక్స్లు అయితే మనం యూజ్ చేయని సాక్స్లు అయితే పాడైపోయినవి ఉంటాయి కదండి. అదొకటి తీసుకొని ఇలాగా సాక్స్లో అయితే ఒక దువ్వెన అయితే పెట్టేసుకోవాలండి. ఇలా దువ్వెన పెట్టేసి మన ఇంట్లో టైల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. టైల్స్ మనం అయితే చక్కగా క్లీన్ చేసుకోగలుగుతాం కదండి. పక్కన అయితే సైడ్లో ఎడ్జ్లు ఉన్నటువంటి డస్ట్ని మాత్రం క్లీన్ చేసుకోలేము కదండి. ఇలా ట్రై చేసి చూడండి. సాక్స్లో దువ్వెనైతే పెట్టేసి దానికి కొంచెం కోల్గేట్ పేస్ట్ కానీ మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా కొంచెం ఇలాగా అప్లై చేసేసి దానికి కొంచెం వాటర్ అయితే వేసి ఇలాగ చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా వాటర్ అయితే కొంచెం చల్లుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ ఎడ్జ్లో ఉన్నటువంటి డస్ట్ని మురికిని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి పెన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి పెన్నుకున్నటువంటి స్ప్రింగ్ని తీసుకొని మనం ఛార్జరింగ్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి సెల్ ఫోన్లకి. అలా పెట్టుకున్నప్పుడు ఇలా బెండ్ అవ్వకుండా ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా స్ప్రింగ్ని అయితే మనం ఇలా పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి బెండ్ అవ్వకుండా ఛార్జర్ పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఇయర్ ఫోన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాము ఫోన్స్కి. అలా యూజ్ చేసుకున్నప్పుడు బాగా డస్ట్ పట్టేసి మురుగ్గా ఉంటుంది కదండి. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా ఏదైనా ఒక క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకుని ఆ క్లాత్కి ఇలా పేస్ట్ని అయితే అప్లై చేసేసుకొని ఇలా ఇయర్ ఫోన్స్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ఎప్పుడైనా వాడుకోవడానికి యూజ్ చేసుకోవడానికి ఇయర్ ఫోన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు అలా మన్నిక అయితే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, బాటిల్కి ఉన్న క్యాప్ని ఇలాగా ఒక పార్ట్ లాగా కట్ చేసేసుకొని ఇలా కిచెన్లో అయితే చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ వేసేసి ఇలాగా ప్లాస్టిక్ బాటిల్కి ఉన్నటువంటి పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇది
ఫ్లవర్ అయితే పాత డ్రెస్సులకు ఉన్నటువంటి ఫ్లవర్ అండి. ఇలా పెట్టేసుకున్నాను. చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. దీంట్లో సెజర్ కానీ లైటర్ కానీ పెట్టుకోవడానికి అందుబాటులో చక్కగా ఉంటుందండి. సో ఇలా ట్రై చేశాను. మీకు కూడా యూజ్ అవుతుందని అయితే షేర్ చేశాను. చూడండి చక్కగా ఉంది చూడటానికి. టిప్ నెంబర్ 9, గ్యాస్ స్టవ్ కింద 4 బటన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. బటన్స్ ఒక్కొక్కసారి పాడైపోయినప్పుడు బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. అటు ఇటు మనం ఏదైనా క్లీన్ చేసుకున్నప్పుడు పగిలిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండి. అలాంటి టైంలో ఇలా బాటిల్ పార్ట్ని ఇలా కట్ చేసుకొని బటన్ కింద ఇలా పెట్టేసాం అనుకోండి, మనకి డ్యామేజ్ అయినా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకోండి, ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, సాల్ట్ అయితే మనకి ఇలా డబ్బాల్లో పోసుకున్నప్పుడు చెమ్మ పట్టేసి తడిగా గడ్డలుగా ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సాల్ట్ చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉండాలంటే ఏదైనా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా అడుగుని వేసేసి సాల్ట్ వేసుకున్నామంటే మనకి గడ్డలు కట్టకుండా చెమ్మ లేకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారా, సాల్ట్ అయితే ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఎటువంటి తేమ లేకుండా చెమ్మ లేకుండా గడ్డలు కట్టకుండా ఎక్కువ రోజులు ఇలాగా నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. చెమ్మ లేకుండా సాల్ట్ అనేది చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే. టిప్ నెంబర్ 11, ఇలా మనం అయితే ప్లేట్లు కిచెన్లో ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా మనకి తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇలాగ ప్లాస్టిక్ ఒకటి బాక్స్ అయితే ఉంటుంది కదండి. ఇలాంటి బాక్సులు మన కిచెన్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి బాక్స్ టైప్లో ఉన్న బాక్స్ని ఒకటి తీసుకొని ఇలాగ ప్లేట్లు కానీ గిన్నెలు కానీ బాక్సులు కానీ మూతలు కానీ ఇలాగ సెట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, ఇలాంటి జిప్లా కవర్లు అయితే మన ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. తెచ్చుకున్నప్పుడు ఇలాగా ఛార్జర్ అయితే దీంట్లో వచ్చిందండి. ఈ కవర్ని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాగ బ్యాంగిల్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలా అందులో పెట్టేసుకొని జిప్ క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు ఒకదానికొకటి చిక్కుబడిపోకుండా తీసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం నెయిల్స్ అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. నెయిల్స్ పెంచుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో పని మనం చేస్తూ ఉంటాం కదండి. ఇలా నెయిల్స్ అయితే ఒక్కోసారి ఇరిగిపోతూ ఉంటాయి. అలా నైట్ టైంలో మనం కొంచెం ఈ నెయిల్స్కి వ్యాజ్లిన్ అప్లై చేసుకున్నాం అనుకోండి, నైట్ టైంలో పడుకునేటప్పుడు ఇలాగా నెయిల్స్ అన్నిటికి ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసేస్తే స్మూత్గా ఉంటాయండి. మనకి ఏదైనా పని చేసుకోవడానికి కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నెయిల్స్ కూడా చక్కగా ఉంటాయి. ఏళ్ళు ఫింగర్స్ కూడా చక్కగా స్మూత్గా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, జీడిపప్పును అయితే మనం తెచ్చుకొని డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా పురుగు పోదు కదండి. అంత కాస్ట్ పెట్టుకొని తెచ్చుకున్నప్పుడు పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలాగా ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 4-5 లవంగాలు అందులో వేసేసుకొని మూత పెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట ఉంచినా కూడా ఇలా జీడిపప్పు అయితే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 15, మిక్సీ జార్ తీసుకుని దాంట్లో బిర్యానీ ఆకులు 2 తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. దాంట్లో టీ పౌడర్ ఉంటుంది కదండి. ఏ టీ పౌడర్ అయినా ఒక స్పూన్ వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇలా మిక్సీ మెత్తగా పౌడర్ లాగా, మరీ పెద్దగా అవసరం లేదండి, కొంచెం పౌడర్ లాగా పెట్టేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ కూడా వేసుకొని ఇలా మనం గ్యాస్ బండ పక్కన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, నైట్ టైంలో ఇలా పెడితే చక్కగా మనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి. బొద్దింకల సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. వీటికి బొద్దింకలు కానీ చీమలు కానీ పురుగులు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను ట్రై చేసిన తర్వాత బొద్దింకలు కూడా గ్యాస్ స్టవ్ కింద కానీ గ్యాస్ బండ పక్కన కానీ ఇలా గిన్నెలు అయితే కడిగేసిన తర్వాత నైట్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఇవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, పాత బ్రష్లు అయితే మనం పాడైపోయినాయని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా వీటి వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు పాత బ్రష్లను అయితే. ఇలా పాత బ్రష్లను ఒక 3 తీసుకుంటున్నానండి. 3 తీసుకొని మన ఇంట్లో థ్రెడ్ లాంటివి తాళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదండి. థ్రెడ్ లాంటి తాళ్ళను 2 తీసుకొని ఇలాగా ఒక 3 బ్రషెస్ అయితే తీసుకొని ఒక పక్క ఇలా మనం ముళ్ళు వేసేసుకొని
రెండో పక్క కూడా ఇలా ముడి వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి శారీస్ కానీ చున్నీలు కానీ ఇలానే పిల్లల చిన్న చిన్న ప్యాంట్లు కానీ ఇలా ఉంటాయి కదా నాప్కిన్స్ కానీ ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటూ ఉంటారు కదండి. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడానికి ఇరికిరిగ్గా ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా బ్రష్లు అయితే చక్కగా మనం ఇలాగ థ్రెడ్తో ముళ్ళు వేసేసుకొని రెండు పక్కల కూడా ఎక్కడైనా హ్యాంగర్కి తగిలించేసుకున్నాం అనుకోండి చున్నీలు కానీ శారీస్ కానీ నాప్కిన్స్ కానీ ఎక్కడైనా మనకు అందుబాటులో చక్కగా తగిలించుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ ఇలా చక్కగా మనం తగిలించేసుకున్నాం అనుకోండి. నాప్కిన్లు అయితే మనం హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు హ్యాండ్ వాష్ మనం ఎక్కడో అక్కడ నాప్కిన్లు అయితే పడేస్తూ ఉంటాం కదండి. ఇలా ఓ చోట హ్యాంగర్ తగిలించేసుకొని ఈ బ్రష్ల మీద ఇలా వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొని అందుబాటులో అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా అయితే ముళ్ళు అయితే వేసేసుకున్నాను కదండి. మూడు పక్కల కూడా ఇలా బ్రష్ల్ని మూడు పెట్టేసుకొని ఇలా థ్రెడ్ పెట్టి ముళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా ముళ్ళు వేసేసుకొని ఎక్కడైనా మనకి తగిలించుకునే విధంగా ఏదైనా హ్యాంగర్ లాంటి దాన్ని తగిలించేసుకొని చక్కగా చున్నీలు కానీ ఇలా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చక్కగా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే ముళ్ళు వేసేసుకోవాలండి. మూడు బ్రష్లు తీసుకొని ఇలా రెండు పక్కల కూడా ఇలా ముళ్ళు అయితే పెట్టేసుకొని ఇలా తగిలించేసుకోవాలి. దీనిపైన నాప్కిన్లు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి యూస్ఫుల్గా ఉంటుందండి. చక్కగా హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఇలాగా నాప్కిన్లు పెట్టేసుకొని నాప్కిన్కి ఇలాగా హ్యాండ్స్ అయితే తుడుచుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా ఎన్నైనా మనం పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎన్ని బ్రష్లైనా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఒక చోట ఉంటాయి కాబట్టి అందుబాటులో తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ టిప్పు మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. చాలా బాగా ఉపయోగపడింది నాకైతే. ఇలా నాప్కిన్లు పెట్టుకున్నాను నేనైతే. మనం బెడ్రూమ్లో కూడా శారీస్ అయినా అలానే చున్నీలు కానీ ఇలా పెట్టుకోవడానికి చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 17 టమాటా కెచప్ ప్యాకెట్స్ మనం ఏమైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఫ్రీగా వస్తూ ఉంటాయి కదండి. అవి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ సింక్లో చక్కగా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా క్లీన్ చేసుకొని చూడండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇలా ప్యాకెట్స్ పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేయడం వల్ల ఎలా వచ్చిందనేది కూడా నాకు తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.